ఇవి చూడండి, ఆక్సిజన్ ప్లాంట్లు అంటారు వీటిని. ఇవి ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని చెప్తూ ఉంటారు. అంటే మేము ఇప్పుడు ప్రయోగం చేయలేదు, అందరూ అనేది మేము చెప్తున్నాం. వీటిని ఆక్సిజన్ ప్లాంట్లని, సర్పంటైల్ ప్లాంట్లని. కొద్దిగా పాము చర్మం పొలుస రంగులో ఉంటుంది చూడండి, ఇవ్వండి పాము చర్మం టైపు డిజైన్ ఉంటుంది కనుక దీన్ని సర్పంటైన్ అని అంటారు. సర్పంటైన్ ప్లాంట్స్ అని. ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుందట. ఇది ఇళ్లల్లో చిన్న చిన్న టబ్బుల్లో పెట్టి పెంచుకుంటారు. ఇంట్లో కూడా ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందట ఇది ఉంటే, అందుకని దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ అని. పాము చర్మం టైప్లో ఉంది కనుక ఇది సర్పంటైనా మొక్కలని కూడా అంటారు. ఇవి ఆయుర్వేదికంగా చాలా ఉపయోగపడతాయట. చర్మ వ్యాధులకు, ఎండు పొడి దగ్గుకి వాటికి ఎక్కువగా పడుతుందట. ఈ జ్యూస్ తీసి పసుపు రాసి తీసుకుంటే ఒంట్లో కఫం, శ్లేష్మ రసాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆయుర్వేద మొక్కలే. చరుకుడు, ధన్వంతరి, నాగార్జునాచార్యుల వారి గ్రంథ సంహితలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్న మొక్కలు. ఆ మొక్కల పేర్లు తెలుసుకొని మొక్కల్ని తెచ్చి నేను ఇలాగ మా ఫామ్ హౌస్లో వేసాను. కొన్ని మేము ఉపయోగిస్తూ ఉంటాం, ప్రయోగాలు చేస్తూ ఉంటా. ఏది ఎలా పనిచేస్తుందో నేను అనాలసిస్ చేసి కరెక్ట్గా తెలుసుకున్నాకనే నేను వీడియోలో పెడతాను. ఇవి ఎంతవరకు పనిచేస్తున్నాయో లేదో చూస్తాం. చూడండి, ఇది అలివేరా కలబంద అంటారు. ఇది చాలా రకాల వ్యాధులకి పనిచేస్తుంది. చర్మ వ్యాధులకి ఎక్కువగా పనిచేస్తుంది. శ్వాస వ్యాధులకి ఈ జ్యూస్లో, దీని యొక్క రసంలో పసుపు కలుపుకొని మనం తీసుకున్నట్లయితే చాలా తొందరగా ఉపశమనం కలిగిద్ది. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇది పనస మొక్క. ఇది చూడండి, సర్పంటైనా మొక్కలు. ఇవన్నీ కూడా పాము చర్మాన్ని పోలి ఉంటాయి కనుక దీన్ని సర్పంటైనా అంటారు. ఇవి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కనుక వీటిని ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అది ఆక్సిజన్ ప్లాంట్, సర్పంటైనా మొక్కలు.